రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో హస్తరేఖలు వికసించాయి. కమలం గుబాళించింది. కారు మాత్రం కదలనని మొరాయించింది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా చెరిసగం సీట్లు పంచుకున్నాయి. భారాస పూర్తిగా చితికిలపడింది. హైదరాబాద్లో ఎంఐఎం యథావిధిగా జయకేతనం ఎగురవేసింది. భారాస ఎమ్మెల్యే లాసెన్ నందిత మృతితో అనివార్యమైన కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో కాంగ్రెస్, భాజపాలు సమానంగా సీట్లు దక్కించుకున్నాయి. 17 స్థానాలకు గాను కాంగ్రెస్ 8, భాజపా 8 చోట్ల విజయం సాధించగా ఎంఐఎం హైదరాబాద్ నియోజకవర్గంలో తిరిగి తన పట్టును నిలుపుకుంది. దశాబ్ద కాలం పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాస తాజా లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఖాతా తెరవకపోగా 2 దశాబ్దాల తర్వాత మొదటిసారి లోక్సభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది. గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలను గెలిచిన భాజపా ఇప్పుడు 8ంటిని దక్కించుకుని బలాన్ని గణనీయంగా పెంచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన 4తో పాటు మరో 4 చోట్ల నెగ్గింది. కాంగ్రెస్ బలం 3 నుంచి 8కి పెరిగింది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని కోల్పోయింది. కాంగ్రెస్, భాజపాలకు సమానంగా సీట్లు వచ్చినా ఓట్ల శాతంలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40.10% ఓట్లు రాగా భాజపాకు 35.08%, బారాసకు కేవలం 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. బారాస ఓటు భాజపాకు గణనీయంగా మళ్లినట్లు ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటు శాతాన్ని పెంచుకున్న బారాస గణనీయంగా కోల్పోయిన ఓటు భాజపాకు లాభించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో భాజపా విజయం సాధించింది. హైదరాబాద్ ను ఎంఐఎం దక్కించుకున్నాయి. భాజపా నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పోటీ చేసిన మరో 2 సిట్టింగ్ ఎంపీలు గెలుపొందారు. నల్గొండ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజారిటీ వచ్చింది. మహబూబ్ నగర్ నుంచి భాజపా తరపున డీకే అరుణ అతి తక్కువగా 4500 ఓట్ల తేడాతో గెలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండే మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో భాజపా, కాంగ్రెస్ మధ్య ఉత్కంఠ పోరు సాగగా చివరకు కమలమే గెలిచింది. రాష్ట్రంలో పైకి త్రిముఖ పోటీలా కనిపించిన ప్రధాన పోటీ కాంగ్రెస్, భాజపాల మధ్యనే సాగిందన్న విషయం ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది.